జరిగిన గులకరాయి దాడి జగన్మోహన్ రెడ్డి గారి పైన ఎవరు విసిరారో తెలియని ఒక రాయి సృష్టిస్తున్న రాజకీయ కలకలం ఇంత అంత కాదు. అయితే నిజానికి ఇది పోలీసు వ్యవస్థ అప్రమత్తంగా ఉన్నా లేదా ఘటన జరిగిన తర్వాత పోలీసులు నిష్పక్షపాతంగా దర్యాప్తు చేసినా విచారణ చేసినా ఇది అంత సంక్లిష్టమైన కేసు ఏం కాదు. ఎందుకంటే గతంలో చంద్రబాబు నాయుడు గారి పైన రాళ్లు పడినప్పుడు లేకపోతే పవన్ కళ్యాణ్ గారి పైన రాళ్లు పడినప్పుడు అక్కడికక్కడే స్పాట్లో రాళ్లు దొరికినాయి. ఈ రాయి దొరకట్లా, ఎక్కడ పోయిందో తెలియదు. రాయి వేసిన వాళ్ళ కోసం ఎవరి మీదో నెట్టేద్దాం అనుకున్నారు పొలిటికల్గా, అది కాస్త రివర్స్ అవుతుందని తెలిసి ఇప్పుడు వాళ్ళని వీళ్ళని పట్టుకొచ్చి విచారణ పేరుతోనో కేసు దర్యాప్తు చేస్తున్నామనో ఏదో చేస్తున్నారు. ఎవరిని పట్టుకొస్తున్నారు, ఏంటి, వాళ్ళు ఎక్కడున్నారు, వాళ్ళని అరెస్ట్ చూపించడం ఇలాంటివి జరగడంలా. సహజంగా మనకి ఉన్న నిబంధనల ప్రకారం ఏంటంటే పోలీసు యాక్ట్స్ ప్రకారం ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకుంటే 24 గంటల లోపు అరెస్ట్ చూపించాలి, కోర్టులో ప్రొడ్యూస్ చేయాలి. కానీ ఈ కేసులో ఇప్పటికీ 3 రోజుల నుంచి కొంతమందిని తీసుకొస్తున్నారు. ఆ కొంతమంది ఎవరు? ఆ సింగనగర్ పరిధిలో ఉన్న ఒక వడ్డెర బస్తీకి సంబంధించిన పిల్లల్ని తీసుకొస్తున్నారు. ఇప్పటి వరకు తీసుకొచ్చిన దాదాపు ఫస్ట్ రోజు ఒక ముగ్గురిని తీసుకొచ్చారు. తర్వాత తెల్లారి ఆ ముగ్గురిని వదిలేసి మళ్ళీ తర్వాత ఇంకొక 4 తీసుకెళ్లారు. ఆ తర్వాత ఇంకొక పిల్లవాడిని తీసుకెళ్తూ వాళ్ళ ఇంటికి వచ్చి మళ్ళీ నెక్స్ట్ డే వాళ్ళ బట్టలు కూడా తీసుకెళ్లారు. తల్లిదండ్రులకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. ఎక్కడున్నారంటే చెప్పరు. పలానా పోలీస్ స్టేషన్లో ఉన్నారని తెలిసి తల్లులు ఈ తండ్రులు వాళ్ళందరూ వెళితే వాళ్ళు అక్కడికి రానివ్వరు. తర్వాత ఇవాళ ఇంకొక వ్యక్తిని, దుర్గారావు అనే ఒక యువకుడిని కూడా తీసుకెళ్లారు. అది ఒక సెపరేట్ టాపిక్. దుర్గారావు అనే యువకుడు ఎవరు, అతన్ని ఎందుకు తీసుకెళ్లారు, అతని పని చేశాడా లేదా, ఇది దర్యాప్తులో తేలాలి. దాని మీద కూడా కొన్ని ఆరోపణలు అనుమానాలు వ్యక్తం వస్తున్నాయి. ఇక్కడ పాయింట్ ఏంటంటే పోలీసులు ఇంత నిక్కచ్చిగా దర్యాప్తు చేయాల్సిన పరిస్థితుల్లో ఈ పిల్లల్ని, మైనర్లని, 13 ఏళ్ళ పిల్లల్ని, 14 ఏళ్ళ పిల్లల్ని, 15 ఏళ్ళ పిల్లల్ని ఎందుకు తీసుకెళ్తున్నారు? ఈ తీసుకెళ్లే పిల్లల పైన ఏం చేస్తున్నారు? వీళ్ళని 3 రోజులుగా తమ కస్టడీలో ఉంచుకున్నారు. కానీ ఉంచుకున్నట్టు రికార్డ్స్ చూపించరు, జడ్జి ముందు ప్రవేశపెట్టరు. పిల్లల్ని అసలు పోలీసులు అదుపులో తీసుకునే రైట్స్ పోలీసులకు ఉన్నాయా? ఉంటే ఎలా తీసుకోవాలి? తీసుకునేటప్పుడు ఏం చేయాలి? ప్రతి విషయం వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళినప్పుడు పోలీసులు వాళ్ళ తల్లిదండ్రులకు ప్రతి విషయం చెప్పాలి. ఎందుకు వచ్చారు, ఏం మాట్లాడుతున్నారు, ఎక్కడికి తీసుకెళ్తారు, మళ్ళీ ఎప్పుడు తీసుకొచ్చి అప్పచెప్తారు, ప్రతిదీ అప్పచెప్పాలి. ఇంకొకటి, వీళ్ళని ప్రశ్నించడానికి వెళ్ళినా, వాళ్ళని ఆరాధించడానికి వెళ్ళినా, వాళ్ళ ఇంటికి వెళ్ళినా, వాళ్ళ కోసం వెళ్ళినా పోలీసులు కనీసం యూనిఫామ్తో కూడా వెళ్ళకూడదు. అంత స్ట్రిక్ట్ చట్టం ఉంది మన దగ్గర, జువెనల్ జడ్జిమెంట్ యాక్ట్ అని, జువెనల్ జస్టిస్ యాక్ట్ అని. అంత క్లియర్గా ఉంటే కనీసం వీళ్ళు ఏం చేస్తున్నారో పోలీసులకు తెలియట్లేదా, పోలీసు అధికారులకి, లేకపోతే చట్టం చదువుకోలేదా, లేకపోతే తెలిసి కూడా మాకేంటి, మమ్మల్ని ఎవరు అడిగేది అనే తరహాలో వాళ్ళ పొలిటికల్ బాసుల తరహాలో వీళ్ళు కూడా తయారయ్యారా? ఇవాళ ఒక సీనియర్ అడ్వకేట్ గారితో మాట్లాడి ఏంటండి ఇది పరిస్థితి అంటే, జువెనల్ జస్టిస్ యాక్ట్ ప్రకారం మైనర్లని ఏదైనా కేసులో అదుపులోకి తీసుకుంటే పోలీసులు కాకి యూనిఫామ్ వేసుకోకపోవడంతో పాటు కోర్టుకు తీసుకెళ్తే జడ్జిలు కూడా సివిల్ డ్రెస్లను కూర్చుంటారట వాళ్ళని విచారించేటప్పుడు. ఎందుకంటే ఆ పిల్లల్లో మేము కోర్టుకు వచ్చాము, మేము పోలీస్ స్టేషన్కి వచ్చామనే ఒక సైకలాజికల్గా వాళ్ళలో ఆ ఫీలింగ్ రాకూడదని అంత స్ట్రిక్ట్గా ఉంటాయి. మరి వీళ్ళు చేస్తున్నది ఏంటి? అసలు 3 రోజుల నుంచి పిల్లలు ఎక్కడున్నారు? 3 రోజుల నుంచి ఎక్కడున్నారు? మీరు రాయిని పట్టుకోలేకపోయారు, రాయి వేసిన వాడిని పట్టుకోలేకపోయారు. కనీసం ముఖ్యమంత్రి పర్యటనలో 1500 మంది పోలీసులు ఉండి కూడా భద్రత కల్పించలేకపోయారు. టోటల్ మీ ఫెయిల్యూర్ ఇది. పసిపిల్లల్ని, మైనర్లని తీసుకెళ్లి 3 రోజుల పాటు 4 రోజుల పాటు మీ నిర్బంధంలో ఉంచుకునే పవర్స్ మీకు ఎవరు ఇచ్చారు? ఎందుకు ఇదంతా జరుగుతోంది? వాళ్ళతో ఏం భయపెట్టి, ఏం బెదిరించి చెప్పిద్దాం అనుకుంటున్నారు? ఇన్ని రోజులు ఉంచుకోవాల్సిన అవసరం ఏముంది?
పిల్లలు సహజంగా ఆ వయసులో ఉన్న వాళ్ళు ఎలా ఉంటుంది, 15 ఏళ్ల లోపు ఉన్న వాళ్ళు అంటే గట్టిగా 2 దెబ్బలు వేస్తే చెప్పేస్తారు నిజంగానే పలానా వాళ్ళు వేయించారని. 3 రోజులు ఎందుకు సాగదీస్తున్నారు దీన్ని? ఏంటి దీని వెనకున్న మతలబ్ ఏంటి? అసలు వాళ్ళ మీద వాళ్ళకు సంబంధించిన ఆచూకీ వాళ్ళ వేరే బోర్డ్స్ తెలియట్లా, ఏ పోలీస్ స్టేషన్లో ఉన్నారో తెలియదు, ఏ సెల్స్లో పెట్టారో తెలియదు. వాళ్ళ పేరెంట్స్ తిరుగుతూ ఉన్నారు పోలీస్ స్టేషన్ చుట్టూ 3 రోజుల నుంచి. వాళ్ళకు చూపించరు పిల్లల్ని, ఉన్నారో లేరో చెప్పరు. దీని మీద హెబియస్ కార్పస్ పిటిషన్ కూడా వేయాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయి. కొంతమంది సామాజికవేత్తలు కానీ లేకపోతే పౌర హక్కుల సంఘం కార్యకర్తలు కానీ ఆ పనిలో ఉన్నారు. సో దీని మీద మనం చర్చను చూస్తాం. చర్చలో మనతో రాజకీయ విశ్లేషకులు మధుసూదన్ రెడ్డి గారు ఉన్నారు, అలాగే ఏపీ పౌర హక్కుల సంఘం నాయకులు సీనియర్ హైకోర్టు అడ్వకేట్ సుబ్బారావు గారు, ముప్పాల సుబ్బారావు గారు ఉన్నారు, అలాగే తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి పట్టాభిరామ్ గారు కూడా మనతో చర్చలో పాల్గొంటున్నారు. ముందుగా సుబ్బారావు గారు నమస్కారం అండి. నమస్తే అండి సార్. ఈ కేసులో వెంకటకృష్ణ గారు నమస్తే. నమస్తే అండి. ఈ కేసులో పోలీసులు వ్యవహరిస్తున్న తీరు ఎలా ఉంది? ఇక్కడ ఒకటి వెంకటకృష్ణ గారు, దీంట్లో దాదాపుగా అందరూ 13-14 సంవత్సరాల పిల్లల్ని పోలీసు వారు సిసిఎస్ పోలీసులు అని చెప్పేసి తీసుకెళ్లారని చెప్తూ ఉన్నారు. అసలు ఇప్పటికి కూడా తల్లిదండ్రులకి ఆ పిల్లవాళ్ళు ఎక్కడున్నారనే విషయం కూడా వాళ్ళకి తెలియపరచకపోవడం, వాళ్ళ ఆందోళన చెందటం, పాపం వాళ్ళ పిల్లల కోసం వెతుక్కోవడం జరుగుతుంది. పిల్లల యొక్క హక్కులను పరిరక్షించడానికి ఈరోజున చైల్డ్ ప్రొటెక్షన్ యాక్ట్ కానీ లేదంటే జువెనైల్ జస్టిస్ చట్టం కానీ ఈ రాష్ట్రంలో ఉంది, ఈ దేశంలో ఉంది. దాని ప్రకారము జువెనైల్ జస్టిస్ చట్ట నిబంధనల ప్రకారము రూల్స్ 8 and 9 ప్రకారం ఒకవేళ పిల్లల్ని విచారించాలి అంటే వాళ్ళ తల్లిదండ్రుల సమక్షంలోనే విచారించాలి. రెండోది, వాళ్ళని మీరు ఈ నేరం చేశాము అని చెప్పేసి వాళ్ళని బలవంతం చేసి ఒప్పుదల చేయడానికి లేదు. అలానే ఏదైనా స్టేట్మెంట్ల మీద సంతకాలు పెట్టమని చెప్పడానికి కూడా హక్కు లేదు. అలానే పోలీసులు విచారించేటప్పుడు వాళ్ళు ప్లెయిన్ క్లోత్స్తో, పోలీస్ డ్రెస్లో కాకుండా విడిగా ఉండాలి, బేడీలు వేయటానికి లేదు. అలానే అరెస్ట్ చేసిన తర్వాత వాళ్ళని పోలీస్ స్టేషన్లో కూడా ఉంచడానికి లేదండి. అంటే పోలీస్ స్టేషన్లో వివిధ నేరాలు చేసినటువంటి పెద్దవాళ్ళు కూడా ఎడల్స్ ఉంటారు, వాళ్ళ పక్కన పిల్లలను ఉంచడానికి వీల్లేదని చెప్పేసి చైల్డ్ వెల్ఫేర్ పోలీస్ ఆఫీసర్ అని ఆంధ్రప్రదేశ్లో జీవో ప్రకారం నియమించారు. వాళ్ళు స్టేషన్ హౌస్ ఆఫీసర్, ఆయన పోలీస్ స్టేషన్లో విచారించడానికి లేదు. దాన్ని కూడా ఇంట్రాగేషన్ అనరండి, ఇంటర్వ్యూ అంటారు. కాబట్టి ఇంటర్వ్యూ చేసేటప్పుడు వాళ్ళ కుటుంబ సభ్యులు ఉండాలి, వాళ్ళు వేరే ప్రాంతాల్లో విచారించాలి. హోమ్స్ ఉన్నాయి, ఎన్జిఓ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, జోనల్ జస్టిస్ మెంబర్స్ ఉంటారు, వాళ్ళ దగ్గర పెట్టాలి తప్ప పోలీస్ స్టేషన్లో ఉంచుకొని ఇంటర్వ్యూ చేయడానికి అవకాశం లేదు. ఇంటరాగేషన్ కాదండి, ఇంటర్వ్యూ. వాళ్ళని ముద్దాయిలు కూడా అంటారు, జైల్ ఇన్ కాన్ఫ్లిక్ట్ విత్ లా అంటారు. అంటే స్పష్టమైన తెలుగులో వచ్చేటప్పటికి చట్టాన్ని విభేదించబడినటువంటి బాలుడు, అంతే తప్ప ముద్దాయి అంటానికి లేదండి. చట్టాన్ని విభేదించబడినటువంటి బాలుడు అనాలి. అంటే వాళ్ళని ముద్దాయి అనకూడదు, ఇంట్రాగేషన్ అనకూడదు. ఇన్ని జాగ్రత్తలు చట్టంలో తీసుకుంటే చేసిన వ్యక్తిని 24 అవర్స్లో నువ్వు జోనల్ జస్టిస్ మెంబర్ దగ్గర కానీ లేకుంటే అలానే కాంపిటెంట్ కోర్టు, చిల్డ్రన్ కోర్టులో కానీ ఈ పిల్లల్ని హాజరుపరచాలి. నువ్వు ఎక్కడ హాజరుపరచవు, చట్టాలు మీకు అప్లై కావు. చైల్డ్ రైట్స్, మానవ హక్కులు, పిల్లల హక్కులు అసలు ఈ పోలీస్ యంత్రాంగానికి ఉండవు. వీళ్ళు చట్టానికి అతీతుల్లాగా ఇక్కడ వ్యవహరిస్తున్నారు. ఇంకోటి ఏంటంటే క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ సెక్షన్ 160లో కూడా 160లో కూడా చాలా స్పష్టంగా చెప్తారు, 15 సంవత్సరాల లోపు పిల్లలను గనక విచారించాలి అంటే వాళ్ళు ఎక్కడైతే నివసిస్తూ ఉన్నారో అక్కడికి వెళ్ళి మాత్రమే విచారించాలి అని సిఆర్పిసి కూడా 160 సెక్షన్ చాలా స్పష్టంగా చెప్తా ఉంది. కానీ చట్టాలను ధిక్కరించేసి పిల్లల హక్కులను హరించి వేస్తూ
కుటుంబ సభ్యులను బెదిరిస్తూ ఈ రోజున ఇటువంటి చర్యలు అనేవి మానవ హక్కుల ఉల్లంఘన కిందకే వస్తాయి. డెఫినెట్గా ఇది కోర్టు ధిక్కారం. ఎంచేతంటే ఇలా గనక వీటిని ఉల్లంఘించిన జువెనైల్ జస్టిస్ యాక్ట్ సెక్షన్ 75 ప్రకారము అది నేరంగా పరిగణించబడుతుంది. దాని ప్రకారము దాదాపుగా 3 సంవత్సరాలు జైలు శిక్ష, అలాగనే ₹1,00,000 వరకు జరిమానా విధించవచ్చు. ఒకవేళ వాళ్ళని వేధింపులకు గురి చేశారని చెప్పేసి ఇంకా భావిస్తే, లేకుంటే వాళ్ళ యొక్క పేరును కానీ లేకుంటే వాళ్ళ యొక్క ఐడెంటిటీ కానీ డిస్క్లోజ్ చేస్తే దానికి 6 నెలల జైలు శిక్ష, ₹2,00,000 జరిమానా విధించవచ్చు. ఎవరైతే ఈ చట్టం నేను చెప్పిన అంశాలు ఉల్లంఘించారో వాళ్ళు సెక్షన్ 74, 75 ప్రకారం వాళ్ళు ప్రాసిక్యూషన్కి గురవుతారు. 3 సంవత్సరాలు శిక్ష పడుద్ది. ఇలాగా నేను చెప్పిన వాటిని అంశాలు కనుక ఉల్లంఘిస్తే ₹1,00,000 జరిమానా. కాబట్టి ఇది సెక్షన్ దాని ప్రకారం చిల్డ్రన్ కోర్టులో విచారణ జరుగుద్ది. డెఫినెట్గా కన్సర్న్ ఆఫీసర్లు చట్ట ఉల్లంఘనల పాల్పడి మానవ హక్కులను అడించివేయటమే కాకుండా ఆ పిల్లలు ఎక్కడున్నారో తల్లిదండ్రులు చెప్పకుండా చట్ట ఉల్లంఘనలు పాల్పడ్డారు. కాబట్టి డెఫినెట్గా వాళ్ళ తరపున హెబియస్ కార్పస్ వేయాల్సిన అవసరం ఉంది. రెండోది, చీఫ్ ఎలక్షన్ కమిషనర్ కంట్రోల్లో ఈ పోలీస్ అధికారులు ఉంటారు. కాబట్టి డెఫినెట్గా చీఫ్ ఎలక్షన్ కమిషనర్కి చట్టాన్ని ధిక్కరించి పోలీస్ అధికారులు వ్యవహరిస్తూ ఉన్నారు. అక్కడ కమిషనరు కానీ అక్కడ ఉన్న పోలీసులు కానీ వీళ్ళందరూ కూడా బాధ్యుడే. కాబట్టి వాళ్ళకి నష్టపరిహారంతో పాటు వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకునే ఆదేశాలు కూడా ఆఫీసర్ ఇవ్వాలి. రెండోది, హైకోర్టులో కూడా దీంట్లో డెఫినెట్ గా ఛాలెంజ్ చేయాలి. హక్కుల ఉల్లంఘన, బాలల హక్కుల ఉల్లంఘన, ప్రజల హక్కుల ఉల్లంఘన జరుగుతోంది. ఆల్రెడీ పెద్దవాళ్ళు 5 సంవత్సరాల్లో ధిక్కరించారు హక్కులు. ఒక్క నిమిషం, మన్సూర్ రెడ్డి గారు నమస్తే. మన్సూర్ రెడ్డి గారు, ఈ కేసులో ఇసిరింది ఎవడో తెలియదు, రాయి కాదని కొంతమంది అంటారు, ఆ దండ తగిలిందని కొంతమంది అంటారు. సరే, మనం ఇప్పుడు ఆ డిస్ప్యూట్లోకి వెళ్తే అది దొంగ దెబ్బ లేకపోతే నిజమైన దెబ్బ అది మనం విచారించలేం. కానీ అది వదిలేసి ఈ చిన్నపిల్లల్ని తీసుకెళ్లడం అనే దాని మీద చట్టాలను ఉల్లంఘించి తీసుకెళ్ళడం ఇదో పెద్ద చర్చ అయిపోయింది. ఇప్పుడు పోలీసులకు తెలియవా ఇవన్నీ? ఇప్పుడు సుబ్బారావు గారు చెప్పిన కండిషన్స్ కానీ లేకపోతే నిబంధనలు కానీ ఇవన్నీ పోలీసులకు తెలియదా? రాష్ట్రంలో ఉన్నటువంటి మొట్టమొదటగా తెలుగు ప్రజలకి రామనవమి శుభాకాంక్షలు చెప్తున్నాను. అలా ఒకటి పాయింట్ వెంకటకృష్ణ గారు ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది, భారతదేశంలో ఉండేటటువంటి చట్టాలన్నీ కూడా ఎవరికి వర్తిస్తాయంటే బడుగు బలహీన వర్గాలకు మాత్రమే వర్తిస్తాయి. బలిసిన దొరలకి, ముఖ్యమంత్రులకి, రాజకీయ నాయకులకి, మినిస్టర్లకి, ఎంపీలకి, ఎమ్మెల్యేలకి ఈ చట్టాలు పనిచేయవు. పోలీస్ వ్యవస్థ కూడా పనిచేయదు. దానికి తార్కాణం నేను ఒకటి చెప్తాను. వివేకానంద రెడ్డి మర్డర్ కేసులో ఏటి ముద్దాయిగా ఉన్నటువంటి అవినాష్ రెడ్డి కోర్టుకు పోలేదు, జడ్జి ముందు హాజరవ్వలేదు, అయినా బెయిల్ వచ్చింది. కారణం అంటే ఏంటి? ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంటేషను ఒక హత్యా కేసులో నిందితుడిగా ఉన్నటువంటి అవినాష్ రెడ్డిని సిబిఐ కోర్టులో హాజరుపరచలేదు, కోర్టు ద్వారా బెయిలు రాలేదు. అన్నీ జరిగిపోయినాయి కదా. దీన్ని బట్టి మనకు అర్థమేమవుతుంది? రాజకీయ నాయకులకి, బ్యూరోక్రాట్లకి, పారిశ్రామికవేత్తలకి, డబ్బున్నోళ్ళకి ఒక రకమైన చట్టాలు ఉంటాయి. ఈ పేద బడుగు బలహీన వర్గాలకి చట్టాలు మాత్రం తొందరగా పనిచేస్తాయి. ఈ కాంతిరాణా టాటా అనేటటువంటి ఐపీఎస్ ఆఫీసరు, అతను ఐపీఎస్ ఆఫీసర్ అనే దానికంటే కూడా నా దృష్టిలో జేపీఎస్ ఆఫీసర్ అంటాం మేలు. అతను ఐపీఎస్ చదువుకున్నాడో లేదో, ఆ కాకి యూనిఫాము నేను ఎందుకు అంటున్నానంటే ఇండియన్ పోలీస్ సర్వీస్ ప్రకారం అతను రూల్ ఆఫ్ లా అతనికి పనిచేయదు. జేపీఎస్ మాత్రం బాగా కాంతిరాణా టాటాకే వర్తిస్తుంది. ఎందుకంటే జగన్ పర్సనల్ సర్వీస్ చేస్తున్నాడు. ఇది వాస్తవం. ఈరోజు ఇప్పుడు మనం గులకరాయి పలకరాయి అంటున్నాం, కానీ నందిగామలో ప్రతిపక్ష నాయకుడు ఎనర్జీ ప్రొటెక్ట్గా ఉన్న చంద్రబాబు నాయుడు మీద దాడి జరిగినప్పుడు ఇప్పటి వరకు ఆ కేసులో నిందితుల్ని కాంతిరాణా టాటా పట్టుకున్నారా అని నేను అడుగుతున్నా. లేదు కదా. ఒక్క చిన్న గీత రాయొచ్చిందో లేదో, ఒక చిన్న గీత పడినందుకే ఈరోజు 20 మంది 20 టీములు ఏర్పడిపోయి
ఒక నిరుపేదలు రెక్కాడితే గాని డొక్కాడనటువంటి నిరుపేదల మీద పడి ఈ దాష్టికం ఏందంట అని నేను అడుగుతున్నా. ఈ దేశంలో పౌర హక్కులు ఉన్నాయా? ఈ దేశంలో ఒకటండి, ఈ యాక్ట్ ప్రకారము చట్టం ఒకటి చెబుతుంటే చట్టం ఎవరికి చుట్టం అవుతుంది? ఇక్కడ క్లియర్గా ఉంది, ద కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ యాక్ట్ 2005 ఒక చట్టం అనేది ఉంది. ఆ చట్టం ఎవరికి చుట్టమయ్యింది? చిన్నపిల్లల్ని తీసుకుపోయి బంధించి దాదాపుగా 48 గంటలు అవుతుంటే ఇంతవరకు ఆ తల్లిదండ్రుల సమక్షంలో విచారించాల్సిన్నది పోయి వాడు ఇష్టారాజ్యం వచ్చినట్టు కాంతిరాణా టాటా చేస్తా ఉంటే ఇది జరగటానికి పరమ ముద్దాయి కాంతిరాణా టాటా. ఆశకి కూడా లేదు. ఇప్పుడు ఒకటండి, ఒక ముఖ్యమంత్రి కాదండి, అది ఒక పార్టీ అధ్యక్షుడు ర్యాలీ తీస్తున్నాడు. ఈ ఒక పార్టీ అధ్యక్షుడు ర్యాలీ తీస్తుంటే అక్కడ ఉన్నటువంటి వడ్డీరు బస్తీ వాళ్ళకి 200 రూపాయలు డబ్బులు ఇచ్చి క్వార్టర్ చేసా వచ్చి ఒక 1 అవర్ లైన్లో నిలబడండి అంటే ద వైలేషన్ ఆఫ్ యాక్ట్, ఎలక్షన్ యాక్ట్ వైలేషన్ అయింది కదా. సో సుమోటాగా ఎలక్షన్ కమిషనర్ కేసు ఎందుకు పెట్టాడో చీఫ్ మినిస్టర్ మీద? ప్రథమ ముద్దాయి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి. అతను తన బల ప్రదర్శన చూపించడం కోసము 200 రూపాయల ఆడవాళ్ళకి 300 రూపాయలు పబ్లిక్ గా చెప్తున్నారు కదా వడ్డీ బస్తీ సోదరులు ఆడవాళ్ళందరూ. అటువంటప్పుడు ఒక యువజన శ్రామిక రైతు పార్టీ అధ్యక్షుడిగా చూడాలా గానీ జగన్మోహన్ రెడ్డిని చీఫ్ మినిస్టర్ గా ఈ టైంలో చూడటానికి నేనైతే ఒప్పుకోను. ఈ రోజు A1 ముద్దాయి దొరికిపోయిండు. క్లియర్ గా 200 రూపాయలు ఆడవాళ్ళకి 1 గంట నిలబెడితే ఇస్తానన్న ముఖ్యమంత్రి, మగవాళ్ళకు 300 రూపాయలు ఇస్తానన్నటువంటి ముఖ్యమంత్రి క్వార్టర్ బాటిల్ అంటే మద్యాన్ని పంచడం కూడా నేరమే కదా. యాజ్ పర్ ఈసీఐ నామ్స్ ప్రకారం కోడ్ ఆఫ్ కండక్ట్ పనిచేస్తుందా? ఎలక్షన్ కమిషనర్ ఆ విధంగా కేసు ఎందుకు రిజిస్టర్ చేయలేదు? నేను అంటుండే పాయింట్ ఏంటంటే పిల్లల్ని, పసిపిల్లల్ని, 18 సంవత్సరాల లోపు ఉన్నటువంటి పిల్లల్ని అరెస్ట్ చేయాలంటే ఈ 2 చట్టాలు ఉన్నాయి. సరే, కాన్స్టిట్యూషన్ కె అప్పారావు అని ఉంటాడు, ఒక వ్యక్తి ఉంటాడు, ఒక 6 మంది సభ్యులు ఉంటారు. ఎక్కడ తొంగోనుండ్రు? జగన్కు భజన చేసుకుంటా ఉన్నారా? ఇంత సంఘటన కలిసి సోషల్ మీడియాలోనూ ప్రింట్ మీడియాలోనూ విపరీతంగా ఉంటే చైల్డ్ ప్రొటెక్షన్ చైర్పర్సన్ ఉంటారు కదా కె అప్పారావు, వాళ్ళ సభ్యులు 6 మంది బృందం ఉన్నారు కదా, ఇప్పటి వరకు బయటకు వచ్చి ఆ బస్తీకి పోయి ఎంక్వైరీ చేశారా? మాలాంటి వ్యక్తులు, ముప్పాళ్ళ సుబ్బారావు గారు లాంటి వాళ్ళు, డాక్టర్ లాయర్ సలీం లాంటి వాళ్ళు, మాలాంటి వాళ్ళము ఏదో ముందుకొచ్చి దీన్ని ఏదో విధంగా చెయ్యాలని చెప్పి నేను మధ్యాహ్నమే మాట్లాడాను లాయర్ గారితో. సార్ మీరు ముందుకొచ్చి ఏబిఎస్ కార్పస్ పిటిషన్ వేయండి, ఆ పిల్లలను కాపాడాలండి, వాళ్ళకి పెద్ద చదువులు కూడా లేవు, ఆ వడ్డీ బస్తీలో ఉండేవాళ్ళు ఎక్కడికి పోవాలా, ఏం చెయ్యాలా, ఎవరితో మాట్లాడాలనేది కూడా తెలియనటువంటి దౌర్భాగ్య పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నప్పుడు ఎవరు కాపాడాలా? జునైల్ జస్టిస్ కింద ఎవరుంటారు? జస్టిస్ ధీరం సింగ్ ఠాగూర్ గారు ప్రధాన న్యాయమూర్తి సభ్యుడిగా ఉంటాడు. చైర్పర్సన్ గా జస్టిస్ ఒడ్డిపోయిన సుజాత గారు ఉంటారు, న్యాయమూర్తి గారు. తర్వాత సభ్యుడు డాక్టర్ విఆర్కే కృపాసాగర్ గారు ఉంటారు. తర్వాత ఇంకొక సభ్యురాలు జస్టిస్ వెంకట జ్యోతిర్మయి ప్రతాప ఉంటారు. వీళ్ళైనా మీడియాలో చూసి సుమోటోగా కేసు పెట్టి డీజీపీని, కమిషనర్ని కోర్టుకు రప్పించవచ్చు కదా. న్యాయ వ్యవస్థ ఎట్టబోతుంది? పేదవాడికి ఆపదొచ్చినప్పుడు ప్రధాన న్యాయమూర్తి గారు ముందుకొచ్చి సుమోటోగా కేసు స్వీకరించి వాళ్ళని కమిషనర్ గారిని, రాష్ట్ర డీజీపీని, ఎలక్షన్ కమిషనర్ని కోర్టుకు రప్పించి వివరాలు తీసుకోవాల్సిన బాధ్యత ఉందా లేదా? ఇప్పుడు బ్యూరోక్రాట్లు పనిచేయనప్పుడు న్యాయ వ్యవస్థే దిక్కు. ఇప్పుడు మన హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారు తక్షణం స్పందించి సుమోటోగా ఈ కేసు ఎందుకు టేక్ ఓవర్ చేయడం అనేది నా ప్రశ్న. అందువల్ల ఇది చట్టంలో అన్ని వర్గాలు తప్పు చేస్తుండే. ఒక్కరే కాదు, ఇప్పుడు చైర్పర్సన్ ఉన్నారు కదా, చైల్డ్ ప్రొటెక్షన్ చైర్పర్సన్ కె అప్పారావు గారు, వాళ్ళ సభ్యుల 6 మంది ఎందుకు పోవటం లేదు? చిన్న గీత తగిలితే భారతీయ సోషల్ మీడియాలో ఒక పెడితే వాసిరెడ్డి పద్మ ఎగరబొట్టుకుంటా పోయింది కదా. చిన్న 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 సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెడితే వాసిరెడ్డి పద్మ గారు జగన్ గారి యొక్క అర్ధాంగిని అన్నారని చెప్పి ఎగరబొట్టుకుంటా పోయినటువంటి వ్యవస్థ ఇప్పుడు ఎందుకు పనిచేయటం లేదు పేదోళ్ళ పక్షాన అనేది నా యొక్క పాయింట్. కరెక్ట్, రైట్. అయితే ఈ కేసులో పిల్లల్ని తీసుకెళ్లి పోలీసులు విచారణ తీసుకెళ్లి 72 గంటలు అవుతుంది మైనర్స్ని.
అంటే 13 ఏళ్ళు 14 ఏళ్ళు 15 ఏళ్ళ లోపు ఉన్న వాళ్ళని తీసుకెళ్ళి 72 అవర్స్ కొద్దిగా అటు ఇటుగా 72 అవర్స్గా వీళ్ళు ఆచూకీ తెలియడం లేదు. కిడ్నాప్ అయ్యారా, లేకపోతే తీసుకెళ్ళి దాచేశారా, లేకపోతే పోలీసులు వాళ్ళ నిర్బంధంలో వాళ్ళ కస్టడీలో ఉంచుకున్నారా, వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది, వాళ్ళ కండిషన్ ఎలా ఉంది, వాళ్ళ మీద ఏమైనా 3rd డిగ్రీ ప్రయోగించారా, లేకపోతే మంచిగా తిండి పెట్టి బాగా చూసుకుంటున్నారా తెలియదు. కానీ 72 గంటలుగా పసిపిల్లలు మైనర్లు అంటే అంతే, ఆ పిల్లల్ని పోలీసులు తమ అధీనంలో ఉంచుకోవడం అనేది పెద్ద నేరమని తెలిసినప్పుడు సిస్టమ్స్ ఎందుకు రెస్పాండ్ అవ్వలేదు ఇంతవరకు? అది ఎలక్షన్ కమిషన్ కావచ్చు, లేకపోతే ఇప్పుడు రెడ్డి గారు చెప్పిన కమిటీ కావచ్చు, జువెనైల్ కమిటీ కావచ్చు, ప్రొటెక్షన్ కమిటీ కావచ్చు, లేకపోతే కోర్టులు సోమోటోగా తీసుకోవాల్సిన కోర్టులు ఎందుకు స్పందించలేదు? అసలు ఈ మేము బాగా చదువుకున్నాం, కమిషనర్లు డీజీపీలు ఐజీలు అని చెప్పే పోలీసులు ఎందుకు దీని మీద ఇంకా ఇలాంటి పటాభి గారు గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ వికే గారు. యా పటాభి గారు, ఈ కేసులో పోలీసులు తెలిసి ఈ పనులు చేస్తున్నారు అనుకోవాలా, తెలియక చేస్తున్నారు తెలియక అని నిజానికి అనుకోవడానికి లేదు. ఎందుకంటే తెలియచేసినా తెలియక చేసినా వాళ్ళే బాధ్యత వహించాలి. కానీ ఇంత బ్లేటెంట్గా వైలేట్ చేస్తున్నారు జువెనైల్ జస్టిస్ యాక్ట్ని, చాలా బహిరంగంగా వైలేట్ చేస్తున్నారు కదా. దీని మీద ఎందుకు ఎవరు మాట్లాడడం లేదు? వికే గారు, ఇవాళ తాడేపల్లి ప్యాలెస్ మోచేతి నీళ్లు తాగేటటువంటి కొంతమంది ఈ జగన్ పర్సనల్ సర్వీస్ అధికారులు అన్నీ తెలిసే చేస్తా ఉన్నారు. ఈ తప్పులన్నీ కూడా తెలియక చేయటం అనేది కానే కాదు వికే గారు, అన్నీ తెలిసి బరి తెగిస్తా ఉన్నారు. నేను ఇవాళ ఉదయం మీడియా సమావేశం పెట్టి ఇంకొక మాట కూడా అన్నా. మొన్నే విజయవాడ కమిషనర్ కాంతి రాణా టాటా గారు ప్రెస్ మీట్, అదే ఆ జబర్దస్త్ కామెడీ షో ప్రపంచం మొత్తం చూసింది. ఆ రోజు ఒక పత్రికా ప్రకటన కూడా ఇచ్చారు. ముఖ్యమంత్రి గారి దాడికి సంబంధించి అగంతకులని పట్టుకోవడానికి ఎవరు ఎటువంటి సమాచారం ఇచ్చినా 2 లక్షల రూపాయలు బహుమతి అని చెప్పి పోలీసు వారు ఒక ప్రకటన కూడా ఇచ్చారు. వికే గారు, మీరు కూడా చూశారు కదా. అవును అవును. ఆ ప్రకటన ఇచ్చినటువంటి 24 గంటల్లోనే వడ్డెర కాలనీ పైన దాడి చేసి బలహీన వర్గానికి చెందినటువంటి మైనర్ బాలురిని అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. ఇప్పటి వరకు వారి ఆచూకీ కూడా తెలియదు. నేనేమంటా ఉన్నానంటే వికే గారు, ఈ బహుమానం ఏదైతే బయట వ్యక్తులకు ఇవ్వాలని పోలీస్ డిపార్ట్మెంట్ ప్రకటించిందో, నాకు తెలిసి ఆ బహుమానానికి ఆ 2 లక్షల రూపాయలు ఏదైతే ప్రకటించారో దాని పక్కన సింపుల్గా ఒక 3-4 సున్నాలు, ఒక 4-5 సున్నాలు చేర్చేసుకుని ఆ బహుమానం ఏదో భారీగా తాడేపల్లి కొంప నుండే మరి అధికారులు ఏమన్నా పుచ్చుకుని ఇటువంటి పనులు చేస్తూ ఉన్నారో అనుమానం కూడా మాకుంది. బయట వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి బహుమానం వాళ్ళే ప్రకటించేసుకుని ఆ బహుమానాన్ని పుచ్చేసుకుని ఇటువంటి తప్పుడు పనులు చేస్తూ ఉన్నారని కూడా నాకు అనిపిస్తూ ఉంది. ఎందుకంటే దాన్ని కూడా మనమే రూల్ అవుట్ చేయడానికి వీల్లేదు వికే గారు. వాళ్ళ తాడేపల్లి ప్యాలెస్ తనకి కావాల్సినటువంటి పనులన్నీ కూడా చిల్లరిసిరేసే చేయించుకుంటా ఉంటుంది ఎక్కువగా. ఎందుకంటే దోచుకున్న సొమ్ము బాగా ఉంది కదండి, కంటైనర్లు ఉన్నాయి అక్కడ, కొన్ని వేల కోట్ల రూపాయలు దోచేశారు. ఏముంది, ఎవరికి కావాల్సింది అంత పడేస్తూ ఉంటారు ఇక్కడ. ఎంత కావాలి, ఒక 20 కావాలా 30 కావాలా, కోట్లండి, లక్షలు కాదు. ఒక 20-30 అంటే 20 కావాలా 30 కావాలా, తీసుకో చేయి, నేను చెప్పింది. నీకు భారత రాజ్యాంగంతో పని ఏంటి, చట్టాలతో పని ఏంటి, ఐపీసీ సెక్షన్లతో పని ఏంటి, లేదంటే మా ముప్పాళ్ళ గారు రెడ్డి గారు చెప్పినట్టు జూనైల్ యాక్ట్, చైల్డ్ ప్రొటెక్షన్ యాక్ట్ కానీ వాటితో అసలు మనకి సంబంధం ఏంటి? తీసుకోవా, ఒక 20 తీసుకో, 30 తీసుకో, ఎంత కావాలి నీకు, ఎంత పంపించమంటావు, తీసుకో. ఇవాళ చిల్లరికి కక్కుర్తిపడి ఇవాళ ఇటువంటి అడ్డమైన పనులన్నీ కూడా చేస్తూ ఉన్నారు. కాబట్టి అటువంటి వాటిని కూడా రూల్ అవుట్ చేయడానికి వీల్లేదు. వాళ్ళ పోలీసులు అన్నీ తెలిసే చేస్తూ ఉన్నారు. వీళ్ళకి ఎటువంటి గతి పడుతుందో కూడా చెప్తా వికే గారు. తెలంగాణలో చూసాం కదా మొన్న ఈ మధ్యన ఒక ఎపిసోడు, ప్రభాకర్ రావు అనేటటువంటి ఇంటెలిజెన్స్ చీఫ్ ఐపీఎస్ ఇవాళ దేశాలమ్మడి తిరుగుతూ ఉన్నాడు తప్పించుకుని. ఒక దొంగలాగా పరిగెడుతూ ఉన్నాడు ఇవాళ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో తెలంగాణలో.
అదే గతి పడుతుంది వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా. నేను చెప్తా ఉన్నా, మీరు ఇన్ని చట్టాలు ఉల్లంఘించి ఇంత అడ్డగోలుగా బలహీన వర్గాల వారిని టార్గెట్ చేసి మీరు చేస్తున్నటువంటి ఈ పని ఇంకా 2 నెలల్లో ఎన్డీఏ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో రాష్ట్రంలో ఏర్పడబోతా ఉంది. ఖచ్చితంగా దీనిపైన సిబిఐ ఎంక్వైరీ వేస్తాం. ఈ గులకరాయి డ్రామా, ఈ కుట్రలో పాత్రదారులైనటువంటి వారందరినీ బయటికి తీస్తాం. దానిలో ఖచ్చితంగా ఈ జేపీఎస్ ఆఫీసర్స్ కూడా ఉంటారు. తెలంగాణలో ఇవాళ కొంతమంది అధికారులకు ఎటువంటి గతి పట్టిందో రేపు మీ పరిస్థితి కూడా అదే. అది మీరు గుర్తుపెట్టుకోండి. ఇదేదో ఊరికనే సమస్య పోతుంది, దీని గురించి మర్చిపోతారు. మనకేముందిలే, మనం కాకి యూనిఫారాలు వేసేసుకున్నాం, భుజానికి ఒక సరే అది ఎట్లాగూ వాళ్ళు కమిట్ అవుతున్నారు. అంటే వాళ్ళు ఈ రకమైన క్రైమ్స్ కి కమిట్ అవుతున్నారు. మరి ఎందుకు అవుతున్నారు అనేది ఒక ఆస్పెక్ట్. గవర్నమెంట్ ఎలక్షన్ తర్వాత ఇంకో రకంగా ఉంటుంది. అయితే ఈలోపు ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తోంది, ఎలక్షన్ కమిషన్ కూడా తెలిసి ఉండాలి కదా ఇవన్నీ. మరి వాళ్ళు 3 రోజుల నుంచి పిల్లల్ని పోలీసులకు వాళ్ళ కబ్జాలో పెట్టుకున్నారు అనే దాని మీద ఎలక్షన్ కమిషన్ రెస్పాండ్ అవ్వాలి, అదొక అంశం. రెండవది, ఇప్పుడు ఇది ఎవరి మీద నెట్టేయడం కోసం నెట్టేసే ప్రయత్నంలో భాగంగా ఈ తడబడుతున్నారా పోలీసులు అనిపిస్తోంది. మీ మాజీ ఎమ్మెల్యే పొలిట్ బ్యూరో మెంబరు ఆయన ఉమా గారిని, బొండా ఉమా గారిని ఇరికించాలనే ప్రయత్నం జరుగుతోందని మీరు ఆరోపిస్తున్నారు కదా. సో ఈ ప్రయత్నంలో తడబడుతున్నారా పోలీసులు? ఖచ్చితంగా ఇవాళ ఇదంతా కూడా విజయవాడ సెంటర్ మహేశ్వరరావు నిరికించడానికి కుట్రపూరితంగా ఆయన కాన్స్టిట్యున్సీకి పరిధిలోకి వచ్చేటటువంటి వడ్డరి కాలనీలో ఈ ఒక 5-6గురిని, ఒక 7-8 మంది అంటా ఉన్నారు, ఈ మైనర్ బాలురిని అరెస్ట్ చేయడం జరిగింది. ఇవాళ ఉదయం దుర్గారావు అనేటటువంటి ఇంకొక వ్యక్తిని కూడా, అదే వడ్డరి కాలనీకి చెందినటువంటి ఇంకొక వ్యక్తిని కూడా అరెస్ట్ చేశారు. వీళ్ళపైన 3rd డిగ్రీ ప్రయోగిస్తున్నారని చెప్పి తెలుస్తూ ఉంది. ఈ దుర్గారావు అనే వ్యక్తి ఈ మధ్యనే మరి మా పార్టీలో క్రియాశీలకంగా ఉండటం, అతని ద్వారా బోండవమ్మ గారికి లింక్ కలిపి ఏదో ఒక రకంగా బోండవమ్మ గారిని కేసులో ఇరికించాలన్న కుట్ర చాలా స్పష్టంగా జరుగుతూ ఉంది. కానీ ఇవాళ మాకున్న సమాచారం ఏంటంటే తాడేపల్లి కొంప నుంచి విపరీతమైనటువంటి ప్రెషరు, సజ్జల రామకృష్ణారెడ్డి దగ్గర నుంచి విపరీతమైనటువంటి ఒత్తిడి ఈ రోజున విజయవాడ పోలీసులపైన ఉంది. వ్యవహారం ఇప్పటికే చాలా రకాలుగా బెడసు కొట్టినటువంటి సమయంలో ఇదంతా కూడా ఒట్టి డ్రామా అని ప్రజలందరికీ అర్థమైపోయినటువంటి పరిస్థితుల్లో ఇవాళ బోండవమ్మ గారిని ఆయన పేరుని చేరిస్తే మన పరిస్థితి ఏంటి అని చెప్పి కొద్దిగా తర్జన పడతా ఉన్నారని కూడా తెలుస్తూ ఉంది. ఇప్పటికే తప్పు చేసాం, తప్పుల మీద తప్పులు చేసుకుంటూ వెళుతున్నాం. బీసీ వర్గానికి చెందినటువంటి వారిని అరెస్ట్ చేసాం. ఇప్పుడు ఆ వడ్డరి సామాజిక వర్గం అంతా కూడా తిరగబడతా ఉన్నారు. ఆ కాలనీ వాసులందరూ కూడా ధర్నాలు చేస్తూ ఉన్నారు. ఇప్పుడు మళ్ళీ బోండవమ్మ గారి పేరుని తీసుకొస్తే ఆధారం ఏముంటాయండి, ఎవిడెన్స్లు ఏముంటాయి? ఇవాళ పార్టీ అన్నాక 100 మంది కలుస్తూ ఉంటారు, 100 మందితో ఫోటోలు దిగుతూ ఉంటారు. ఆ రకంగా ఏదో ఒక ఫోటో ఒక వ్యక్తి దిగినంత మాత్రాన అది సరిపోతుందా కేసుకి? ఇట్లా ఈ రకంగా నానా రకాలుగా తర్జనభర్జనలు పడుతున్నారు పోలీస్ డిపార్ట్మెంట్లో. కోడికత్తి కేసులో ఒక దళిత బిడ్డని, సీను అనేటటువంటి ఒక దళిత బిడ్డని ఏ రకంగా బలిపశువుని చేశారో అదేవిధంగా ఈరోజు మళ్ళీ బీసీ వర్గానికి చెందినటువంటి వడ్డరి కులానికి చెందినటువంటి కొంతమంది యువకుల్ని బలి చేస్తూ ఉన్నారు, మైనర్ యువకుల్ని బలి చేస్తూ ఉన్నారు. ఇందాక మన రెడ్డి గారు అన్నట్టు జగన్మోహన్ రెడ్డికి బలహీన వర్గాలంటే మహాచులక. ఎంతసేపు మాటలు మాత్రమే, నా ఎస్సీలు, నా బీసీలు, నా ఎస్టీలు, నా మైనారిటీలు అని చెప్పి. 2019 ముందు ఒక దళిత బిడ్డను బలి చేశాడు కోడికత్తి డ్రామాలు. ఇవాళ మళ్ళీ లెక్కే లేదు కదా, అంత చులకన భావం కదా. ఏముందిలే పడతారు అని చెప్పి వాళ్ళ బీసీ యువకుల్ని బలి చేస్తా ఉన్నాడు వీకే గారు. ఇది స్పష్టంగా విజయవాడ పోలీస్ కమిషనరు, ఇంటెలిజెన్స్ డీజీ సీతారామాంజనేయులు, అదేవిధంగా ఇంకా కొంతమంది ఉన్నతాధికారులు కలిసి పన్నినటువంటి కుట్ర, అమలు చేస్తున్నటువంటి కుట్ర. ఏదో ఒక రకంగా తెలుగుదేశం పార్టీ పైన, మా పార్టీ నాయకుల పైన ఈ నెపాన్ని నెట్టి రేపు ఎన్నికల్లో గెలవాలన్నటువంటి ఒక కుట్ర. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో ఓసరవెల్లి, వెల్లంపల్లి కొబ్బరి చిప్పల మంత్రి, గజ దొంగ, దేవాదాయ శాఖలో దోచుకు తిన్నటువంటి పందికొక్కు విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో పనికిరాడని చెప్పి
ఆ 420 తీసుకొచ్చి వాళ్ళ సెంట్రల్లో పడేశారు. అక్కడ కూడా గెలిచేటటువంటి పరిస్థితి లేదు కాబట్టి ఇవాళ బోండమ్మ గారిని ఏదో ఒక రకంగా ఈ కేసులు ఇరికించి అక్కడ విజయవాడ సెంట్రల్ నుంచి గెలవాలన్నటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది. ఈ వెల్లంపల్లి కూడా సూపర్ స్టార్ ఇవాళ బాగా అద్భుతంగా యాక్టింగ్ చేస్తూ ఉన్నాడు. ఆ ఫ్లయింగ్ స్టోను, బంపింగ్ స్టోనా ఫ్లయింగ్ స్టోనా ఏదో ముఖ్యమంత్రి గారికి తగిలి తర్వాత వెల్లంపల్లికి తగిలి తర్వాత అట్నుంచి అంటే ఎగిరిపోయినటువంటి ఆ రాయి, ఆ గులకరాయి, కాంతిరాణా గారు చెప్తా ఉన్నారు కదా, ముఖ్యమంత్రికి తగిలి వెల్లంపల్లికి తగిలి తర్వాత ఎగిరిపోయిందంట అది ఎవరికి కనపడకుండా. ఆ ఫ్లయింగ్ స్టోన్ ఈ గులకరాయి డ్రామాలు ఈయన కూడా ప్రధాన పాత్రధారులు. బ్యాండెడ్ వేసుకుని తిరుగుతా ఉన్నాడు ఇవాళ. ఒక్క నిమిషం అండి. ఇవాళ ఈ వెల్లంపల్లి కేసినేని ఈ కోవర్ట్ నాని ముగిస్తా ఉన్న వీకే గారు, కోవర్ట్ నాని ఈ ఇద్దరు కూడా విజయవాడ పార్లమెంట్ పరిధిలో గెలిచే పరిస్థితి లేదు కాబట్టి తెలుగుదేశం పార్టీని దెబ్బతీయటం కోసం కుట్రపూరితంగా మా పార్టీ నాయకుల పేర్లు ఇరికించినటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది. దానిలో భాగంగా ఈరోజు ఉదయం నుంచి కూడా మేము చెప్తా ఉన్నాం చాలా స్పష్టంగా, పోలీసు ఉన్నతాధికారులను కూడా హెచ్చరిస్తూ ఉన్నాం, మీరు ఇటువంటి కుట్రలలో భాగస్వాములు అయితే భవిష్యత్తులో అనుభవిస్తారు చట్టపరంగానే. రైట్ సుబ్బారావు గారు, నేను అన్నట్టు 72 గంటలు అయింది ఈ పిల్లల ఆచూకీ తెలియక. ఓకే, అసలు కేసుని ఛేదించలేక, అది నిజానికి దాని మీద రకరకాల అనుమానాలు ఉన్నాయి. అసలు అది రాయి కాదు, పూల దండలో ఏదో తీగ తగిలిని అని ఏదో అంటే తెలియదు మనకి వాస్తవానికి. ఈ పరిస్థితుల్లో అసలు కేసును ఛేదించలేక ఈ రకంగా చేయడం అనేది కేసును మరింత సంక్లిష్టం చేస్తుంది, పోలీసుల ఇంటిగ్రిటీని దెబ్బతీస్తుంది కదా. వీళ్ళు ఎందుకు ఈ రకంగా చేస్తున్నారు? దీని మీద పౌర హక్కుల సంఘం నుంచి కానీ లేకపోతే మీలాంటి వాళ్ళు ఏమైనా దీని మీద ఫైట్ చేసే ఆలోచన ఉందా? ఒకటి వెంకటకృష్ణ గారు, ఆల్రెడీ ఆ పిల్లల యొక్క తల్లులు చాలా స్పష్టంగా మీడియాకి చెప్పారు. అవును, వాళ్ళు చెప్పింది ఏంటంటే, మీ పిల్లవాడు ఎవరో రాయి వేస్తే ఆయన పక్కన నుంచో ఉన్నారు ఒక నలుగురు, అందుకని తీసుకెళ్ళామని చెప్తూ ఉన్నారు. అసలు పోలీసు వాళ్ళు చెప్పేదాని ప్రకారం ఒక పిల్లవాడు ఒక రాయి వేశారని వాళ్ళే చెప్తున్నారు కాబట్టి దీంట్లో జగన్మోహన్ రెడ్డి గారే చంపాలనే ఇంటెన్షన్ ఒకవేళ వేసుంటే వాళ్ళు చెప్పిన దాని ప్రకారమే జగన్మోహన్ రెడ్డి గారిని చంపాలనే ఉద్దేశము, లేకుంటే దానికి ప్రిపరేషను, దానికి మోటివు, ఇవన్నీ కూడా ఈ పిల్లల దగ్గర ఉంటాయా? అసలు అటెంప్ట్ మర్డర్ కేసు పెడతానికి అవకాశం ఉందా అసలు? కాబట్టి చాలా స్పష్టంగా ఇక్కడ కనబడుతుంది. ఇంకోటి ఏంటంటే, వాళ్ళ తల్లి చెప్తూ ఉంది, వేవుల వెంకటరమణ అనే ఆమె, నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళాను, మీ అబ్బాయి మద్యం అలవాటు పడ్డాడని చెప్పి చెప్తున్నారు, కానీ పోలీస్ స్టేషన్కి వెళ్తే పోలీస్ స్టేషన్లో నా పిల్లవాడు లేడు అని చెప్తుంది. అంటే జువెనైల్ జస్టిస్ చట్ట నిబంధనల ప్రకారం తల్లిదండ్రుల సమక్షంలో విచారించాలి. నీకు ఈ సమాచారం ఎలా వచ్చింది? పిల్లల దగ్గర స్టేట్మెంట్ తీసుకొని వాళ్ళ మీద ఉప్పుదల స్టేట్మెంట్ చెప్పించే హక్కు చట్ట ప్రకారం నీకు ఉన్నదా? నీకు లేదు కదా. లేకుంటే ఏ విధంగా ఇన్వెస్టిగేషన్ చేసావు నువ్వు? ఏ విధంగా చెప్పావు? ఏ విధంగా వీళ్ళు రాళ్ళు విసిరాలని చెప్తూ ఉన్నావు? ఇవన్నీ కూడా చాలా స్పష్టంగా అసలు ఎన్నికల కమిషను ఈ రోజున ఈ సంఘటన మీద చర్య తీసుకోవాలి. వాళ్ళు వడ్డీల కాలనీ వాళ్ళు చెప్తూ ఉన్నారు, 200 రూపాయలు మద్యం సీసా ఇస్తామన్నారు, అందుకని మేము జెండా పట్టుకొని నుంచున్నామని. ఇది ఎన్నికల నిబంధనల కోడ్ ఆఫ్ కాండక్ట్ వైలేషన్ అవునా కాదా? వాళ్ళు చెప్పిన దాని మీద ఎంక్వైరీ చేసి సంబంధిత జగన్మోహన్ రెడ్డి దానికి కారకులైన వాళ్ళ మీద ఎందుకు ఎన్నికల నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోరు, కేసులు నమోదు చేయరు? కమిషనర్ బాధ్యత కాదా అది? ఆయన నమోదు చేయాలి అవసరం లేదా? ఇప్పటివరకు వెంకటకృష్ణ గారు ఈ ఆంధ్రప్రదేశ్లో పౌర హక్కులు, పెద్దవాళ్ళ హక్కులు, కార్మికుల హక్కులు, సంఘాల హక్కులు, ప్రతిపక్ష నాయకుల హక్కులు మాత్రమే ఉల్లంఘించబడ్డాయి. కానీ ఈ రోజున రాజకీయ దురుద్దేశంతో ఈ రోజున వాళ్ళు పిల్లల హక్కులను కూడా హరించి వేయడానికి సిద్ధపడ్డాడు. ఇది దురదృష్టకరమైన అంశం. ఈ రాష్ట్రంలో గతంలో కూడా సుప్రీంకోర్టు చెప్పింది, ఈ రాష్ట్రంలో రూల్ ఆఫ్ లేదంది, ఈ రాష్ట్రంలో రాజ్యాంగ హక్కులను పరిరక్షించాలంటే కష్టతరమవుతుందని చెప్పింది. కాబట్టి చట్టాన్ని రక్షించవలసిన పోలీసులే చట్ట భక్షకులుగా మారిపోయి ప్రజల హక్కులను హరించేస్తూ ఉంటే ఇక్కడ ఈ రాష్ట్రంలో హక్కులు ఎక్కడ ఉన్నాయండి? మీరు అధికార పార్టీకి క్రియాశీల కార్యకర్తల్లాగా పనిచేయటం ఇంకా మానుకోండి. ఇప్పుడు ఎన్నికల కమిషన్ పరిధిలోకి వచ్చినప్పుడు కూడాను మీకు గతంలో ఉన్నదాన్ని మర్చిపోలేక అదే పద్ధతిలో ఈ రోజున పోలీసు వ్యవస్థ అనుసరిస్తూ ఉంది. ఈ రోజున దీనికి హెడ్ ఎవడండి? చైల్డ్ వెల్ఫేర్ దానికి సంబంధించినటువంటి కమిషనరే దానికి ప్రధానమైన హెడ్.
ఎందుకు ఆయన సమక్షంలో జరగాల్సినటువంటి బాలల హక్కులను పరిరక్షించాల్సి వచ్చింది, జువెనైల్ జస్టిస్ యాక్ట్ని అనుసరించాల్సి కమిషనరు ఈ రోజున ఎందుకు నిమ్మక నీరెత్తినట్టుగా వ్యవహరిస్తున్నారు? కళ్ళ ముందు హక్కుల ఉల్లంఘన జరుగుతూ ఉంటే, బాలల హక్కులు హరించి వేస్తూ ఉంటే, కుటుంబ సభ్యులు ఆవేదన చూసేసి వాళ్ళ పిల్లలు ఎక్కడున్నారో తెలియని అయోమయమైన పరిస్థితుల్లో ఆవేదన చెందుతూ ఉంటే ఎందుకు కళ్ళప్పగించి చూస్తూ ఉన్నాడు కమిషనర్? అంటే దీంట్లో కమిషనర్ యొక్క పాత్ర కూడా ఉన్నదనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. దీన్ని వక్ర మార్గంలో పెట్టాలని, దీన్ని హత్యా ప్రయత్నంగా చిత్రీకరించాలని, లేకుంటే దీన్ని ఏదో రాజకీయంగా అధికార పార్టీకి, వైఎస్ఆర్సీపీ పార్టీకి ఉపయోగపడే విధంగా దీనిలో రూపకల్పన చేయాలని పాపం తెగ తాపత్రయపడుతున్నారు. ఈ అంశాన్ని అటు చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కానీ, లేకపోతే జువెనైల్ ప్రొటెక్షన్ కమిటీ తరఫు నుంచి కానీ, లేకపోతే పోలీసులు చట్ట విరుద్ధంగా వ్యవహరించిన ఈ వ్యవహారం కానీ, వీటి మీద కోర్టులో ఛాలెంజ్ చేసే అవకాశం ఉందా? ఎవరైనా చేసేవాళ్ళు ఉన్నారా? డెఫినెట్గా అండి. ఆల్రెడీ ఇప్పటికే ఎన్నికల కమిషన్కి నాకు తెలిసి ఫిర్యాదు వచ్చింది, ఫిర్యాదు కాపీ కూడా నా దగ్గరికి వచ్చింది. ఆల్రెడీ ఎక్కడైతే వైలేషన్ జరిగిందో, జువెనైల్ జస్టిస్ యాక్ట్ ప్రకారం నిబంధనలు ఉల్లంఘించారో సంబంధిత పోలీసుల మీద చర్య తీసుకోవాలని ఇప్పటికే చీఫ్ ఎలక్షన్ కమిషనర్కి ఫిర్యాదు వెళ్ళింది. డెఫినెట్గా చట్ట ప్రకారంగా, ఎందుకంటే తల్లిదండ్రులు చాలా స్పష్టంగా చెప్తున్నారు, మా పిల్లలు ఎక్కడున్నారో ఇన్ని రోజుల నుంచి తెలియట్లేదని చెప్తూ ఉన్నారు. డెఫినెట్గా ఇది హేబియస్ కార్పస్ పిటిషన్ వేయడానికి కావలసినటువంటి హక్కులు పరిరక్షించడానికి కావలసినటువంటి ఒక ప్రత్యేకమైన కేసు. డెఫినెట్గా దీని ప్రకారంగా చట్ట ప్రకారంగా పోరాడతాము. ఎన్నికల కమిషన్ ద్వారా ఆయన చైల్డ్ ప్రొటెక్షన్ సెల్ కూడా ఉంది. అలానే హైకోర్టులో కూడా స్టేట్ లీగల్ సర్వీస్ అథారిటీ అని ఉంది, వాళ్ళు కూడా దీన్ని పర్యవేక్షిస్తూ ఉంటారు. డెఫినెట్గా అందరి దృష్టికి తీసుకుని వెళ్ళి దీంట్లో కమిషనరు లేకుంటే సంబంధిత పోలీసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలి, వాళ్ళని ప్రాసిక్యూట్ చేయాలి. వాళ్ళని ప్రాసిక్యూట్ చేసి చట్ట ప్రకారంగా చర్యలు తీసుకోవాలనేది డెఫినెట్గా దీంట్లో ముందుకు వెళ్తామనే విషయాన్ని స్పష్టంగా చెప్తూ ఉన్నాము. వెంకటకృష్ణ గారు, సుబ్బారావు గారు, మీతో మసూర్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. చెప్పండి. సార్, మీరు ఒక చిన్న హెల్ప్ చేయండి సార్. చెప్పండి. ఇప్పుడు జస్టిస్ ధీరం సింగ్ ఠాగూర్ గారికి మనకు మెయిల్ ఉంటది కదా, ఆ నెక్సెస్ మీకు ఉంటుంది లాయర్లకి, హైకోర్టు అడ్వకేట్, బార్ కౌన్సిల్ వాళ్ళకి. ఒక జస్ట్ ఏంటంటే ఆ టీం వరకు ఈ జువెనైల్ జస్టిస్ కమిటీ పర్సన్స్ కి ఆ ఇన్సిడెంట్ మీద ఒక ఈమెయిల్ రూపంలో ఒక లెటర్ పెట్టండి సార్. ఈ సంఘటన మీద ఈమెయిల్స్ సంబంధిత కన్సర్న్ అథారిటీస్ అందరికి కూడా ఈమెయిల్స్ డెఫినెట్ గా పెడతాము. కొంచెం అది పెడితే మనం లీగల్ గా ఫైట్ చేయడానికి, మెయిల్ అనేది ఫార్వర్డ్ చేసి, ఆయన కూడా అప్పారావు గారు ఉన్నారు కదా, ఇప్పుడు మనకి చైల్డ్ ప్రొటెక్షన్ చైర్పర్సన్ కే అప్పారావు 6 మంది సభ్యులు ఉన్నారు కదా, ఇప్పుడు ఆ అప్పారావు అనే వ్యక్తి అసలు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నాడా లేకపోతే బంగాళాఖాతంలో దూకి చచ్చిపోయిందా? ఇప్పుడు చైల్డ్ ప్రొటెక్షన్ కమిటీ చైర్పర్సన్ కి జీతం ఇస్తారు కదా సార్ పబ్లిక్, గౌరవ వేతనం ఏంటి సార్? 3 లక్షలు జీతం ఇస్తున్నారు. ఈ కమిటీ సభ్యులు 6 మందికి 50,000 నుంచి 70,000 రూపాయలు పబ్లిక్ మనీ తీసుకుంటున్నారు. వాళ్ళు బతుకున్నారా చచ్చిపోయారు? ఆంధ్రప్రదేశ్ లో కాన్స్టిట్యూషనల్ బాడీ కదా, వాళ్ళు ముందుకెందుకు రావడం లేదు? ఈ రాష్ట్రంలో పోలీస్ కమిటీస్ వేశారు, అలానే అనేక కమిషన్స్ వేశారు, మానవ హక్కుల కమిషన్లు వేశారు. ఇవన్నీ కూడా అధికార పార్టీకి పునరావాస కేంద్రాలుగా మారిపోయాయనే విషయాన్ని ఇక్కడ మనం గమనించాలి. అది గుర్తుపెట్టుకోకుండా మనం ఈ పునరావాస కేంద్రాల కింద పెట్టుకున్నారనే విషయాన్ని మనం గమనించే కదా, వాళ్ళ వల్ల చట్ట ప్రకారంగా అధికార పార్టీ యొక్క పునరావాస కేంద్రాలుగా మారాయి కాబట్టే ముఖ్యమంత్రికో డీజీపీకో కాదు, డైరెక్ట్ కోర్టుకి మెయిల్ పెట్టినా, కోర్టుకి సమాచారం ఇచ్చినా, లేకపోతే రిక్వెస్ట్ లెటర్ పెట్టినా అండ్ ఎలక్షన్ కమిషన్ పెట్టినా సుమోటోగా తీసుకునే అవకాశం ఉంటుంది. రైట్. ఎనీ ఒక్క నిమిషం సుబ్బారావు గారు, ఇక్కడ ఇది ఇప్పుడు కాంతిరాణా టాటా గారు కమిషనర్గా ఉన్న ఈ పరిధిలోనే చంద్రబాబు నాయుడు గారి మీద రాళ్ళు పడిన ఘటనలు కూడా జరిగినాయి కదా. అప్పుడు రాయి దొరికింది, దొంగ దొరకలే, వేసినోడు దొరకలే. ఇప్పుడు వేసిన వాళ్ళని తీసుకెళ్ళి పెట్టారు, వాళ్ళు అవునో కాదో తెలియదు, పిల్లలు రాయి దొరకలే. ఇది ఒక ఆస్పెక్ట్. తర్వాత ఆమె ఆయేషా మీరా రేప్ అండ్ మర్డర్ కేసులో అప్పుడు ఎవరో సత్యంబాబు అనే అతన్ని తీసుకెళ్లారు, 8 ఏళ్ళు జైల్లో పెట్టారు, హింసించారు, చివరికి అతను నిర్దోషి అని చెప్పారు. అసలు దొంగను అసలు రేపిస్ట్ ఎవరో పట్టుకోమన్నారు. అది ఈయన లిమిటే కదా. ఇప్పుడు ఆ రోజు నేనున్నాను,
మేము చాలా పోరాటం చేసి మానవ హక్కుల సంఘం వాళ్ళు అందరూ సత్యంబాబుని నిర్దోషాన్ని నిరూపించడానికి 8 సంవత్సరాలు పట్టింది. ఇప్పుడు ఎమ్మెల్సీ తోట త్రిమూర్తుల్ని దోషాన్ని నిరూపించుకోవటానికి భారత న్యాయ వ్యవస్థలో 28 సంవత్సరాలు పట్టింది. అందువల్ల నేను అంటుండేది ఏంటంటే, ఒకటని కాదు, నిన్న జగన్మోహన్ రెడ్డి అనే టీము కలిసి దాదాపుగా 39 మంది మనుషులను చంపేస్తే ఇంతవరకు కేసు రిజిస్టర్ చేయాల. ఓల్డ్ ఏజ్ పెన్షన్ స్కీములో ఇంట్లో ఉన్నటువంటి ముసలోళ్ళని సచివాలయాలకి తీసుకొచ్చి వాళ్ళు చచ్చిపోయింది ఏ కారణంగా చచ్చిపోయారో అది ప్రభుత్వం చేసిన హత్య కదా అని నేను అంటా. ఎవరన్నా మర్డర్ కేసు రిజిస్టర్ చేశారా ఏ పోలీస్ ఆఫీసర్ అన్నా? వాళ్ళ ఇళ్లలో ఉన్న వాళ్ళని మంచాల మీద పొనుకోబెట్టి పింఛన్ల ముసుగు రాజకీయ రంగు పులిమి 39 హత్య చేస్తే ప్రభుత్వం చీఫ్ సెక్రటరీని ఆ మర్డర్ కేసులో ఎందుకు పెట్టలేదు? హైకోర్టు చీఫ్ జస్టిస్ గారు సుమోటోగా తీసుకోవాలి కదా. 39 మందిని చంపిన నరహంతకుడు చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి గారు. న్యాయం అనేది పనిచేస్తుంది ఆంధ్రప్రదేశ్ కోర్టులో. జవహర్ రెడ్డి హంతకుడు కాదా అని నేను అడుగుతుండా. ఎవరితో చెప్పుకోవాలి? 39 వృద్ధుల్ని చంపేస్తే న్యాయ వ్యవస్థ చూస్తా ఉంది ఈ రాష్ట్రంలో. జవహర్ రెడ్డి ఏమని ముద్దాయి ఎందుకు అరెస్ట్ చేయలేదు పోలీసులు? సుమోటోగా కేసు ఎందుకు తీసుకోలేదు? ఇది చచ్చిపోయిన మాట వాస్తవం కదా, అన్ని పత్రికల్లో వచ్చిన మాట వాస్తవం కదా, అన్నిట్లో డిబేట్ జరిగిన మాట కదా. ఎందుకు చచ్చిపోయినారు? ఎలా చచ్చిపోయినారు? ఎంక్వైరీ జరిగిందా ఈ రాష్ట్రంలో? ప్రథమ ముద్దాయి చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డిని ఇమ్మీడియట్ గా ఆ సీట్లో క్షణం ఉండకూడదు, జైల్లో పడేయాల. ఇది నిజమా కాదా? ఇది మన కళ్ళ ముందు జరిగింది కదా, చట్టం వైలేషనే కదా. ఎవరు చంపేశారా 39 మంది మనుషుల్ని? బతికున్న మనుషులను చంపేసిన జవహర్ రెడ్డి చీఫ్ సెక్రటరీగా ఉంటుంటే మన దౌర్భాగ్యం కాక ఇంకేమనుకోవాలి వెంకటకృష్ణ గారు? ఇలా చట్టాలన్నీ చుట్టాలు ఎవరికవుతున్నాయంటే కొంతమంది రాజకీయ నాయకులకి, కొంతమంది పారిశ్రామికవేత్తలకి చట్టాలు చుట్టాలుగా మారుతున్నాయి. ఈ దేశంలో చట్టం అనేది బలిసిన వాళ్ళకి, రాజకీయ నాయకులకి తప్ప సామాన్యులందరూ సమిధులైపోవాల్సిందే. వాళ్ళు చచ్చిపోయినాక జడ్జీలు తీర్పులు ఇస్తారు. ఈ దేశంలో జరుగుతున్నది అవి. న్యాయ వ్యవస్థ ప్రక్షాళనగానంత చేపు న్యాయమూర్తులు స్వచ్ఛందంగా పనిచేయలేనంత కాలం ఈ దేశం ఇట్లాగే ఉంటది. పేదోడు చచ్చిపోవాల్సిందే. హత్యలు చేసిన నరహంతకుడైన ఎమ్మెల్సీకి బెయిల్ యాక్ట్ ఇచ్చింది సార్. డోర్ డెలివరీ చేసిన ఎమ్మెల్సీకి బెయిల్ యాక్ట్ ఇచ్చింది సార్ జడ్జి గారు. ఒక ఎస్సీ దళితులు చంపేస్తేను అంటే నేనే చంపానని ఒప్పుకున్నాక బెయిల్ యాక్ట్ ఇచ్చాడు జడ్జి గారు. అందువల్ల ఈ దేశంలో రాజకీయ నాయకులకు ఒక నీతి, బడుగు బలహీన వర్గాలకు ఒక నీతి నడుస్తుందే తప్ప ఇది ఇప్పుడు ఉండేటటువంటి భారత రాజ్యాంగం, ఈ ఉండే చట్టాలు కేవలము పేదల మీద ప్రయోగించడానికే తప్ప ప్రజల కోసం కానే కాదు. ఈ పనిచేయం. ఎప్పుడైతే న్యాయ వ్యవస్థ కిందకి పోలీస్ వ్యవస్థ వస్తుందో, ఎప్పుడైతే పోలీస్ వ్యవస్థ మొత్తం న్యాయ వ్యవస్థలో రిక్రూట్మెంట్ కానీ పోలీస్ వ్యవస్థ రాజకీయ వ్యవస్థ కింద ఉండనేకూడదు. మొత్తం పోలీస్ వ్యవస్థగా న్యాయ వ్యవస్థ పరిధిలోకి వచ్చినప్పుడే ఈ దేశంలో ప్రతి ఒక్కరికి న్యాయం దక్కదు. కానీ రాజకీయ నాయకుల కింద పోలీస్ వ్యవస్థ ఉన్నన్ని రోజులు ఈ దేశం ఇలాగే ఏడ్చాల్సిందే, పేదల బడి చావాల్సిందే తప్ప రాజకీయ నాయకులకి ఎవరికేం కాదు. సమిధులైపోయేది పేదలే, పింఛన్ల కాడ సమిధులైపోయేది పేదలే, తర్వాత ఏ రంగంలో చూసుకున్నా సమిధులయ్యేది పేదలే. విద్యా హక్కు చట్టాలు పనిచేయవు, బాలల హక్కుల చట్టాలు పనిచేయవు, ఏ చట్టాలు ఎవడికి పనిచేయవు. ఈ రోజు లక్షలు పెట్టి చదివించుకోవాలంటే పిల్లవాళ్ళని 18 సంవత్సరాలుగా ఉచితంగా చదివించాలంటే ఇవాళ ప్రైవేటు యూనివర్సిటీలు, ప్రైవేటు విశ్వవిద్యాలయాలు ఈ విధంగా పేదలను చంపేస్తున్నారు. నిన్నగాక మొన్న రిజల్ట్ వస్తే ఒక్కడ అడగలేదండి ఈ రాజకీయ పార్టీలు. 32%, 64% మొత్తం ఫెయిల్ అయిపోతే, లెక్చరర్స్ లేకపోతే 7,000 మంది దాదాపు జూనియర్ లెక్చరర్స్ ఉండాల్సి ఉంటే, ఇంటర్మీడియట్ కాలేజీల్లో 2,000 మంది లెక్చరర్స్ ఉంటే, పేద బడుగు బలహీన వర్గాల పిల్లలందరూ ఫెయిల్ అయిపోతే ఎవరితో మొరపెట్టుకోవాలండి? ఈ దేశంలో ఉండే చట్టాలు పేదల మీద ప్రయోగించడానికే తప్ప ఇంకా ఇప్పుడుండే చట్టాలు ఏవి కూడా పోలీస్ వ్యవస్థ పూర్తిగా న్యాయ వ్యవస్థ కిందకు వచ్చినప్పుడే ఈ దేశంలో చట్టాలు సమానత్వం ఉంటుందే తప్ప సమానత్వం ఎక్కడ ఉంటుందంటే వెంకటకృష్ణ గారు ఒక్క ఓటేసే కాడ మాత్రమే సమానత్వం ఉంటుంది. ఇంకెక్కడా ఈ దేశంలో సమానత్వం లేదని నేను బల్లగుద్ది చెప్పగలను. ఎంతసేపు రాజకీయానికి పనిచేయడం, రాజకీయాల గురించి ఆలోచించడం తప్ప ఇలాంటి ప్రజల హక్కులు, పౌరుల హక్కులు ఎవరు అడిగారు వెంకటకృష్ణ గారు? ఇదిగో ఇది ఒక డేటా చెప్పాను నేనండి. 160 లక్షల కోట్లు భారతదేశం అప్పు ఇవ్వాలా? ఎవరికి పంచిపెట్టారు ఈ డబ్బులు? 13 లక్షల కోట్లు జగన్మోహన్ రెడ్డి అప్పు చేస్తే ఎవరికి పెట్టారు ఈ డబ్బు అంతా? ఒక్కడ అడుగుతున్నాడా ఈ దేశంలో?
ఆయన చెప్తున్నాడు కదా 2 కాంట్రాక్ట్ ముసుగులో నాకేస్తా ఉన్నారు ఈ బలిసిన వాళ్ళ మొత్తం 2 లక్షల ప్రజల సొమ్ము 13 లక్షల కోట్ల ఆంధ్రప్రదేశ్ అప్పు. 2 లక్షల ఈ రోజు భారతదేశం అప్పు సుబ్బారావు గారు రైట్ 1,60,000 కోట్లు. అది మనం ఇంకోసారి తీసుకుందాం రెడ్డి గారు. అయితే ఇక్కడ ఈ కేసులో గులకరాయి తగిలిన కేసులో జగన్మోహన్ రెడ్డి గారికి గులకరాయి తగిలిన కేసులో పోలీసులు ఏదో చేయబోయి ఏదో చేసుకున్నట్టున్నారు. ఇది డెఫినెట్గా బాలల హక్కుల చట్టం వైలేషన్. దీనికి పోలీసులు ఖచ్చితంగా మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది. మరి దీన్ని ఎలా ఇప్పుడు సరిదిద్దుకునే అవకాశం కూడా లేదు. వాళ్ళు ఎవరినో ఇరికించడం కోసం పొలిటికల్ బాసులు చెప్పిన ప్రకారం ప్రత్యర్థి పార్టీలని దీంట్లోకి లాగడం కోసం చేసిన ప్రయత్నాల్లో భాగంగా వేసిన తడబాట్లు ఇవి. ఆ కాన్స్పిరసీ చేయడం కోసం ఈ అడుసులో కాలేశారు. అడిసలేదు కాంతిరాణి టాటా అయిపోయేది. అప్పుడు ఐఎస్ఎంఏ హత్య కేసులో నిందితులు పట్టుకోమనంటే అదే కోర్టు ఇచ్చింది కదా, సిటీ కమిషనరే కదా. ఐఎస్ఎంఏ కేసు కోసం ఒక్క రోజున ప్రయత్నించాడు. ఏమైంది? ఆ పాపను చంపేస్తే ముస్లింలు వాళ్ళిద్దరు మైనారిటీ వాళ్ళు తల్లిదండ్రులు ఇద్దరు టీచర్లు. ఏమైంది? ఆ డీజీపీ కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డిని ఆ కమిషనర్ కాంతిరాణి టాటాని ఇంతవరకు నీ దోషులు పట్టుకున్నారా? నేను అదే చెప్పబోతున్నా. అసలు ఆ కేసులో, ఆ రేప్ కేసులో అమ్మాయిది అసలు కేసుని ఛేదించలేకపోగా ఒక అమాయకుడిని 8.5 సంవత్సరాలు చిత్రహింసలు పెట్టి జీవితం నాశనం అయిపోయింది. నడవలేని పరిస్థితికి వచ్చాడు. రోజు 3rd డిగ్రీలు జైలు. చివరికి ఏం చేశారు? నిర్దోషం చెప్పారు. మరి ఆ పోయిన జీవితాన్ని ఎవరు ఇవ్వాలి? చనిపోయిన అమ్మాయి జీవితం రాలేదు, ఇతని జీవితం రాలేదు. మళ్ళీ అసలు పట్టుకోమని ఈయన కప్పు చెప్పారు. అసలు ఆ కేసు ఎక్కడుందో, ఏం చేస్తున్నాడో, ఆ కమిషనర్ గారు ఏం చేస్తున్నాడో, ఆ దర్యాప్తు బృందం ఎక్కడుందో అది తెలియదు. ఇప్పుడు ఈ కేసులో రాయేంటో, రాయి విసిరినోడు ఎవడో తెలియదు. కానీ దీన్ని ఏదో చేయబోయి వాళ్ళ మెడకు చుట్టుకునేలాగా చేసుకున్నారు. ఇది వాళ్ళ అధికారంలో వాళ్ళు అనుకున్న ప్రభుత్వం ఉండొచ్చు, కానీ ఇది ఎంతో కాలం ఉండదు, సాగదు కదా. వీళ్ళ పీకల మీదకి వస్తుంది ఖచ్చితంగా. సో అందుకని ఇకనైనా కొంత సర్దుకుంటే వాస్తవాలు ఏంటో ప్రజలకు నిష్పాక్షికంగా దర్యాప్తు చేసి అసలు నేరస్తులు ఎవరో పట్టుకుంటే మంచిది. కానీ ఈ పిల్లల విషయంలో మాత్రం తప్పు చేసేశారు, అయిపోయింది. ఇది అంత తేలిగ్గా మిమ్మల్ని వదలదు ఇది ఈ పిల్లల విషయంలో. ఎందుకంటే ఇది హక్కులకు సంబంధించిన విషయం. బాలల హక్కులు అనేవి చాలా మోస్ట్ పవర్ఫుల్. మహిళా హక్కులు ఎంత పవర్ఫుల్లో బాలల హక్కులు అంతే పవర్ఫుల్. కాబట్టి తప్పు చేసేశారు కాంతిరాణా టాటా గారు మీరు. ఇక అది టాటానే ఇక.